హాయ్ హలో నమస్తే. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు మాకు ఇంజస్టిస్ జరుగుతుంది, మాకు అన్యాయం చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫండ్స్ అలొకేషన్లో సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలకి మీరు డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు, బయస్డ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, మాకు ఫండ్ ఇవ్వట్లేదు. ఒకటి అది ఎందుకైనా కారణం, ఏ కారణం చేత అయినా సరే సౌత్ ఇండియా మీద డిస్క్రిమినేషన్ జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చాలా రోజుల నుంచి గొడవ చేస్తున్నారు. ముఖ్యంగా మనందరికీ తెలుసు, కర్ణాటకలో గొడవ చేస్తున్నారు, తమిళనాడులో గొడవ చేస్తున్నారు, కేరళ వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. వచ్చి మన ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద భారతీయ జనతా పార్టీని విమర్శించిన దాఖలాలు లేవు, వాళ్ళని ప్రశ్నించిన దాఖలాలు లేవు గత 10-15 సంవత్సరాల నుంచి. సరే వదిలేండి, ఆంధ్రప్రదేశ్ని వదిలేస్తే మిగతా 4 రాష్ట్రాలు ప్లస్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరుగుతుందన్న మాటలు మాత్రం వాస్తవం ఉంది. నిజంగా అన్యాయం జరుగుతుంది అనేది ఈ ఫిగర్స్ చూసినాక మనకు అర్థమవుతుంది. ఖేలో ఇండియా ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి బడ్జెట్ చూస్తే ఎంత అన్యాయం అనేది మనకి క్లియర్గా, చాలా క్లిస్టల్గా అర్థమవుతుంది ఎంత అన్యాయం అనేది. సో చూడండి, ఇక్కడ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ కనుక మనం ఇక్కడ బడ్జెట్ వాళ్ళు ఇచ్చినటువంటి టోటల్ బడ్జెట్ 3,300 కోట్ల రూపాయల బడ్జెట్, 3,400 కోట్ల రూపాయల టోటల్ ఖేలో ఇండియా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి చూడండి, ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఇచ్చింది అమౌంట్ 21 crore అంతే. ఇది 3,400 కోట్ల రూపాయల్లో 20 crores ఇచ్చారండి. 3,400 ఎక్కడ, 20 ఎక్కడ? తమిళనాడుకి ఎంత ఇచ్చారు? 29 కోట్లు ఇచ్చారండి తమిళనాడుకి. తెలంగాణకి ఇది మరీ అన్యాయం, తెలంగాణకి 17 కోట్లు. ఇది ఇక్కడ నేను రాయలేదు, బట్ ఐఎమ్ రైటింగ్ 17 crores, ది లీస్ట్ ఇన్ సౌత్ ఇండియా. తెలంగాణ 17 crores, తెలంగాణ 17 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 20 కోట్లు, తమిళనాడు 30 కోట్లు, ఇదిగో కేరళ 50 కోట్లు, కర్ణాటకకి 100 కోట్లు ఇచ్చారు. ఎందుకంటే 107 కోట్లు ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది, 2002 ఆ టైంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకి మాత్రం 100 కోట్లు దాటినాయి. ఇది వీళ్ళందరికీ less than 30 crore. సరే, మరి మిగతా రాష్ట్రాలు చూస్తే చూడండి, మిగతా రాష్ట్రాలు చూస్తే అన్యాయం అనిపించేది. ఇది గుజరాత్ చూడండి, గుజరాత్, ఇదంతా గుజరాత్కి సంబంధించినటువంటి లిస్టు. 606 కోట్లు ఇచ్చారు గుజరాత్కి, 606 కోట్లు ఖేలో ఇండియా బడ్జెట్లో నుంచి. మనకెంత 20, తమిళనాడు 30, తెలంగాణ 17, వాళ్ళకి 600 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేస్తారు గుజరాత్కి. సరే పోనీ ఉత్తరప్రదేశ్కి ఎంత ఇచ్చారు చూడండి, 505 కోట్లు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్కి ఇది 505 కోట్లు ఇచ్చారు. సరేనండి, 505 కోట్లు ఇచ్చారు. మేబీ వాళ్ళు మెడల్స్ తెస్తున్నారేమో భారతదేశానికి, భారతదేశం యొక్క ప్రతిష్టతను పెంచుతున్నారేమో అని ఆ లెక్కల్లోకి వెళ్ళి చూసినా అంతేం లేదు. చూడండి, గుజరాత్ ఖేలో ఇండియాలో 21st ర్యాంక్లో ఉంది. స్పోర్ట్స్ ఖేలో ఇండియా అనేటువంటి మన స్పోర్ట్స్ పెడతారు కదా, దాంట్లో 21st ర్యాంక్లో ఉంది ఖేలో ఇండియాలో గుజరాత్. అంటే 130లో 21వ ర్యాంక్ దానికి. అది నెంబర్ 1 అయితే కాదు కదా 600 కోట్లు ఇవ్వడానికి గుజరాత్కి. డిస్క్రిమినేషనే కదా. అండ్ మోర్ ఓవర్ ఒక సింగిల్ స్టేడియంకి 500 కోట్లు ఇచ్చారు గుజరాత్కి. సింగిల్ స్టేడియంకి 500 కోట్లు ఇచ్చారు. వాళ్ళు ప్యారిస్ ఒలింపిక్స్కి పంపించింది 3 అయితే ఒక్క మెడల్ రాలే గుజరాత్కి, ఒక్క మెడల్ రాలే. ఖేలో ఇండియాలో 21st ర్యాంక్. పోనీ ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్లోని మెడల్స్ తెస్తున్నారా అంటే పెద్దగా ఏమి లేవు గుజరాత్ నుంచి. మళ్ళీ మోరోవర్ కేంద్ర మంత్రి స్పోర్ట్స్ మినిస్టర్ అంటాడు గుజరాత్లో మీటింగ్ పెట్టి, ఐ వాంట్ టు టర్న్ గుజరాత్ యాజ్ ఏ స్పోర్ట్స్ హబ్ అంటాడు. ఏది గుజరాత్ని స్పోర్ట్స్ హబ్గా తయారు. ఇంకెందుకండి మొత్తం తీసుకెళ్ళి ఫండ్ మొత్తం గుజరాత్లో పెట్టుకుంటూ పోయింది కదండి. ఓకే, ఉత్తరప్రదేశ్ చూడండి, వాళ్ళు కట్టింది 3 ప్రాజెక్టులు. వాళ్ళు కేవలం 7గురిని పంపించారు ప్యారిస్ ఒలింపిక్స్కి. వాళ్ళకి ఒక 2 మెడల్స్ వచ్చినాయి ప్యారిస్ ఒలింపిక్స్లో. ఓకే, బట్ తమిళనాడు, అందుకే 600. బట్ తమిళనాడు చూడండి, వీళ్ళకి 38th నేషనల్ గేమ్స్లో 92 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. ఖేలో ఇండియాలో 14 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి తమిళనాడుకి.
వాళ్ళు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇది గుజరాత్ 21వ ప్లేస్లో ఉంటే తమిళనాడు సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉంది స్పోర్ట్స్లో. బట్ దే గాట్ ఓన్లీ 30 crore, లెస్ దాన్ 1% ఆఫ్ దేర్ టోటల్ ఖేలో ఇండియా బడ్జెట్. 30 మందిని పంపించారు ప్యారిస్ ఐ మీన్ ఏషియన్ గేమ్స్కో కామన్వెల్త్కో దేనికో పంపించారు. ఓకే, 7 మెడల్స్ వచ్చినాయి, హైయెస్ట్ ఇన్ ఇండియా. వాళ్ళు ఇప్పటికి 120 కోట్ల బడ్జెట్ పంపిస్తే, ప్రపోజల్ పంపిస్తే వాళ్ళకి ఇచ్చింది 20 కోట్లు. 120 కోట్లు ఇదిగోండి స్టేడియం కట్టుకుంటాము అది ఇది అని చెప్పి తమిళనాడులో పంపిస్తే 120 కోట్లు పంపిస్తే ఎంత వచ్చాయి? 20 కోట్లు. మరీ అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 237 కోట్ల ప్రపోజల్ పంపించారు, 307 కోట్ల ప్రపోజల్ పంపించారు. అంటే మేబీ జగన్ గారి ప్రభుత్వంలో 237 కోట్లు పంపించుండొచ్చు. ఈ 307 కోట్లు కూడా మరి జగన్ పంపించారా, ఇప్పుడు ప్రభుత్వం పంపించిందని తెలియదు. బట్ 2 ప్రపోజల్స్ అయితే పోయినాయి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ నుంచి. వీళ్ళు ఏమనుకుంటారు, మనం ఇప్పుడు తమిళనాడు బీజేపీకి వ్యతిరేకము కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు, మనకిస్తారేమోనని వీళ్ళు కోట్ల బడ్జెట్లు పంపించారు. మనకు వస్తాయేమో అని అనుకొని 230 కోట్లు 307 కోట్లు పంపించారు. చివరికి ఎంత పంపించారు వాళ్ళు? 20 కోట్లు పంపించారు. అంటే నువ్వు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా సరే బీజేపీకి అనుకూలంగా ఉన్నా సరే, బీజేపీని మీరు భజన చేసినా సరే, బీజేపీకి మీరు దగ్గర ఉన్నా సరే, ఫైనల్లీ ఇది సౌత్ ఇండియన్ స్టేట్ కాబట్టి వాళ్ళు పంపించింది 20 కోట్లు. ఇక్కడ పట్టి కూడా కనపత్తలే మనకి, అన్యాయంగా అనిపిస్తుంది. ఓకే, ఇట్స్ లుక్స్ లైక్ దట్ సంథింగ్ సమ్వేర్ సమ్ క్యాలిక్యులేషన్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఇన్ ఖేలో ఇండియా బడ్జెట్ ఎలిగేషన్. దట్స్ వై బయస్డ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని వీళ్ళందరూ అంటున్నారంటే మరి అంటారు. ఇప్పుడు చూడండి, పంజాబ్ హర్యానాలో మేజర్గా ఒలింపిక్స్లో తీసుకొచ్చింది పంజాబ్ హర్యానా. గోల్డ్ మెడల్స్ ఎక్కడికి వెళ్ళినా సరే దేశం ప్రతిష్ఠిత పెంచేది ఈ పంజాబ్ హర్యానా వాళ్ళే. ఆర్మీలో కొట్లాడేది వాళ్ళే, స్పోర్ట్స్లో కొట్లాడేది వాళ్ళే. ఆర్మీలో ఎక్కువగా ఈ 2 రాష్ట్రాల నుంచే ఉంటారు. దేశాన్ని కాపాడుతుంది వాళ్ళే, పంజాబ్ వాళ్ళు హర్యానా వాళ్ళు. స్పోర్ట్స్లోకి వెళ్ళి అథ్లెట్స్లో గోల్డ్ మెడల్స్ ఒలింపిక్స్ మెడల్స్ తెచ్చేది కూడా వాళ్ళే. వాళ్ళకి ఏమైనా ఇచ్చారా అంటే చూడండి, పంజాబ్ నుంచే మొన్న ప్యారిస్ ఒలింపిక్స్కి 8 మెడల్స్ తీసుకొచ్చారు వీళ్ళు. పంజాబ్ వాళ్ళు 8 మెడల్స్ వచ్చినాయి. వచ్చిందే 30 మెడల్స్ ఏమి వచ్చాయి ఒలింపిక్స్ నుంచి. ఆ 30లో 8 పంజాబ్ వాళ్ళు తెచ్చారు, 6 హర్యానా రాష్ట్రం నుంచి వచ్చింది. రైట్, వాళ్ళు మొత్తం 19 మందిని పంపించారు. హర్యానా వాళ్ళు 24 మంది అథ్లెట్స్ని పంపించారు ఒలింపిక్స్కి. వాళ్ళకి ఇచ్చిందంతా 120 కోట్లు. అంటే గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన వాళ్ళకి, మెడల్స్ తీసుకొచ్చినటువంటి పంజాబ్ హర్యానా కూడా 120 స్పోర్ట్స్ ఇచ్చే. గుజరాత్కి 500, ఉత్తరప్రదేశ్కి 600 ఇచ్చారు. కాబట్టి పంజాబ్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు. ఈ మధ్య పంజాబ్ వాళ్ళు కూడా నోరెత్తున్నారు, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు నోరెత్తున్నారు, వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. హర్యానా వాళ్ళు మాట్లాడతలేదు, ఎందుకంటే హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉంది కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఏదైనా ఇదంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చూస్తాయి. చూడండి, హిమాచల్ ప్రదేశ్ 180 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్ 183 కోట్లు. ఈ 2 అడవి ఏమంటారు కొండ ప్రాంతాల్లో క్రికెట్ స్టేడియం కట్టగలరా, ఫుట్బాల్ స్టేడియం కట్టగలరా, హాకీ స్టేడియం కట్టగలరా, ఏం చేయగలరు? మ్యాక్సిమం అయితే వాళ్ళు గోల్ఫ్ ఒకటి పెట్టుకోగలరు, ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి. లేదంటే ఇండోర్ స్టేడియంలు షటిల్కి వీటికి పెట్టుకోగలరు. వాళ్ళకి 180 కోట్లు. తమిళనాడుకి 20, ఆంధ్రప్రదేశ్కి 20, తెలంగాణకి 17. అరే ఇది అన్యాయంగా అనిపిస్తుంది. ఇది మొత్తం చదువుతుంటేనే అన్యాయంగా అనిపిస్తుంది మనకి. ఎలాగో మన రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడరు. ఓకే, వీళ్ళు బీజేపీకి అనుకూలంగా వస్తే మాకు ఏదో వస్తాయని అనుకుంటారు తప్ప ఇక్కడ వచ్చింది ఏం లేదు. మన రాష్ట్ర నాయకులను వాళ్ళు వాడుకోవటమే తప్ప వాళ్ళు మనకు పెద్ద చేసింది ఏం లేదు. నేషనల్ మీడియా ఛానల్లో కూర్చొని మాకు అంత చేశారు, మా నాయకుడు అలాంటాడు చెప్పుకోవడానికే తప్ప మనకు పెద్ద ఒరిగింది ఏం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నాకు అర్థమైంది. ఓకే, ఇక్కడ చూడండి, పంజాబ్ అతను ట్వీట్ చేశాడు, ఏమన్నాడు? డిస్పైట్ సెండింగ్ 48 అథ్లెట్స్ టు ప్యారిస్ ఒలింపిక్స్. ఈయన ఎమ్మెల్యే ఫ్రమ్ పంజాబ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫ్రమ్ పంజాబ్. ఇతను ఎక్స్ హాకీ కెప్టెన్, మన హాకీ కెప్టెన్. ఇతను ఎమ్మెల్యే అయ్యాడు. ఇతను పోస్ట్ చేశాడు ఏమని? డిస్పైట్ సెండింగ్ 48 అథ్లెట్స్ టు ప్యారిస్ ఒలింపిక్స్, పంజాబ్ అండ్ హర్యానా రిసీవ్డ్ 766 crore. 48 మంది అథ్లెట్స్ని ఒలింపిక్స్కి పంపించింది 2 రాష్ట్రాల నుంచి, హర్యానా పంజాబ్ నుంచి. వాళ్ళకంటే 78 కోట్లు 66 కోట్లు శాంక్షన్ చేశారట. వైల్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ కలిపి వాళ్ళు పంపించింది 9 అంట.
48 అథ్లెట్స్ ఎక్కడ, 9 అథ్లెట్స్ ఎక్కడ? వీళ్ళకంతా 438 427 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారని ఇది ఒక పెద్ద లిస్ట్ పోస్ట్ చేసేట ఆయన ఎక్స్లో. ఇది చూస్తే మరి అన్యాయంగా మనకు అన్యాయమే అనిపించింది. దీన్ని చూస్తే లిస్టుని చూస్తే అన్యాయంగా అనిపించట్లేదా మనకి? ఇక చూడండి, దీంట్లో 400 ఉత్తరప్రదేశ్ 438 కోట్లు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ 426 కోట్లు. దీన్ని ఎక్స్లో పోస్ట్ చేశాడు ఆయన. మిగతా కనీసం 200 కూడా దాట్లా. ఈ రెండింటికి ఒకదానికి 400, ఇంకో దానికి 430 420 కోట్లు గుజరాత్ ఉత్తరప్రదేశ్కి. ఎందుకంటే గుజరాత్ ఉత్తరప్రదేశ్ నుంచే ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు గెలుస్తున్నారు. అది సాక్షాత్ ప్రధానమంత్రి గుజరాత్ వాడు. ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఎక్కువగా ఎంపీలు గెలిచి అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ రన్ చేస్తున్నారు కాబట్టి వేస్తున్నాం. పోనీ మరి ఆ లెక్క చూసినా సరే ఇప్పుడు గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ మీదే డిపెండ్ అయి ఉంది కదా, తెలుగుదేశం జనసేన ఎలియన్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు వీళ్ళు పెద్ద సాధించింది లేదు. వాళ్ళు చెప్పకముందే వీళ్ళే మేము అన్కండిషనల్ సపోర్ట్ అంటున్నారు. వీళ్ళ భయం ఏంటో మనకు తెలియట్లేదు. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ భయం ఏంటో మనకు తెలియట్లేదు. వీళ్ళే అన్కండిషనల్ సపోర్ట్ అంటున్నారు. వీళ్ళే నేషనల్ మీడియాలో కూర్చొని వీళ్ళే భజన చేస్తున్నారు. ఎందుకు అరే కొద్దిగా ఇదిగోండి మా రాష్ట్రానికి మీరు ఇస్తారా లేదా అని కొద్దిగా గట్టిగా అడగలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక రాజకీయం ఏంటో అర్థం కావట్లేదు, లోపల రాజకీయం అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారి భయం ఏంటంటే నేను ఎక్కడ భారతీయ జనతా పార్టీతో గొడవ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మళ్ళీ ఎన్డీఏలో జాయిన్ అవుతాడని ఒక సైకలాజికల్ ఫియర్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అది రీజనా, లేదంటే అసలు ఓని వీళ్ళు ఏమన్నా ఎలిగేషన్ వస్తున్నా ఈవీఎంలకు సంబంధించిన ఎలిగేషన్ వస్తుంది, ఆ రీజన ఏ రోజున మనకైతే తెలియదు. వీళ్ళైతే అన్కండిషనల్ సపోర్ట్ అంటున్నారు. వాళ్ళని నేషనల్ మీడియాలో కూర్చొని ఒకే పని చేస్తున్నారు, పూజా కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప మాకు ఎందుకు అన్యాయం జరుగుతుంది అని అడగలేకపోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొద్దిగా గొప్ప రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. తమిళనాడు ఎలాగో వాళ్ళు యుద్ధమే చేస్తున్నారు. తమిళనాడు, కేరళ వాళ్ళు ఎలాగో మాట్లాడుతున్నారు, కర్ణాటకలో ఎలాగో మాట్లాడతారు కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి. అటు తిరిగిపోయి మధ్యలో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రాబ్లం విత్ ఆంధ్రప్రదేశ్. ఇంకా అదేమంటే ఊరికే సోషల్ మీడియాలో కూర్చొని వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఆ అనలిస్ట్ ఇలా అన్నాడు, ఈ అనలిస్ట్ అలా అన్నాడు, మా మహిళను అలా అన్నారు, వీళ్ళు అని అన్నారని చెప్పేసి ఊరికి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకోవటమే తప్ప పెద్ద సాధించింది ఏం లేదు. అదే నా ఉద్దేశం. చూడండి, ఇక్కడ 100 crores కంటే ఎక్కువ దాటినవి ఇక్కడ కొన్ని ఉన్నాయి. చూడండి, 100 crores. ఏది 400, ఉత్తరప్రదేశ్ గుజరాత్కి 430 400 అయితే 100 crores దాటినవి. చూడు, ఇది అరుణాచల్ ప్రదేశ్, ఇది కొండ ప్రాంతం, 140 కోట్లు ఇచ్చారు, ఎందుకో తెలియదు. ఓకే, కర్ణాటక అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి 109 కోట్లు ఇచ్చారు అప్పుడు కర్ణాటకకి. రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వమే 107 crores ఇచ్చారు. ఇది 100 కోట్లు అప్రాక్సిమేట్గా 109 106 107 కోట్లు ఇచ్చారు. లెస్ దెన్ 100 వదిలాయి, లెస్ దెన్ 50 చూద్దాం. 50 కోట్ల కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు ఏమున్నాయి? 50 కోట్ల కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు సౌత్ ఇండియాలో చెప్తున్నది. ఆంధ్రప్రదేశ్ 20, తమిళనాడు 30, తెలంగాణ 17 అండి, 17 కోట్లు అండి తెలంగాణకి. ఎంత ఇంజస్టిస్ అది. కేరళ ఉండేది ఇక్కడ, ఇదిగో కేరళ 50 కోట్లు అంతే. 17, 20, 22 ఏదో చిల్లరేసినట్టు పెట్రోల్ పంపులు మిగిలిన చిల్లర ఇస్తారు కదా, 15 రూపాయలు 20 రూపాయలు తిరిగి, అది మనకు వచ్చే బడ్జెట్. వాళ్ళకేమో 100, 120, 500. వాళ్ళు పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు 500 నోట్ ఇస్తారు కదా వాళ్ళకి అది మనకేమో తిరిగి చిల్లర ఇస్తారు కదా, అది మనకి. అది నీడ్ టు అండర్స్టాండ్. ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అంటే, మోడీ గారి ప్రభుత్వం చెప్పిన రీజన్ ఏంటి అని అంటే, కమిట్మెంట్ని బేస్ చేసుకొని ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన సలహాను బట్టి మేము ఇది చేసామంటున్నారు. ఇప్పుడు కమిట్మెంట్ ఉంటే మెడల్స్ రావాలి కదండి. సరే, నీ కమిట్మెంట్ పెట్టి ఇచ్చావు, మెడల్స్ రావాలి కదా. గుజరాత్కి ఏ కమిట్మెంట్ ఉందని కమిట్మెంట్ బాగా గుజరాత్ కమిట్మెంట్ ఉంది కాబట్టి నువ్వు స్పోర్ట్స్ అప్ చేస్తానని చెప్పి 600 కోట్లు డమ్ చేసి మరి దానికి ఒక మెడల్ వచ్చిందా? పోనీ ఖేలో ఇండియా నేషనల్ గేమ్స్లో వచ్చిందా? అది 121వ ప్లేస్లో ఉంది నేషనల్ గేమ్స్లో. ఏ కమిట్మెంట్తో 600 కోట్లు ఇచ్చారు అనేది క్వశ్చన్ మార్కే కదా ఇక్కడ. ఓకే,
ఇది యూపీఏ గవర్నమెంట్ ఇది బడ్జెట్ ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ రెండు బేస్ చేసుకొని చూస్తే ఇదంతా కూడా బడ్జెట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవి పెంచుకుంటూ వచ్చారు, బడ్జెట్ పెంచుకుంటూ వచ్చారు. మెడల్స్ అనేది వదిలేయండి, ఎందుకంటే ఇప్పుడు యుద్ధం చేసే సైనికుడు గెలుస్తాడా ఓడతాడా తర్వాత సంగతి, వాడు ప్రాణం పెట్టి యుద్ధం చేస్తాడు. మనం రెస్పెక్ట్ చేయాలి, అతను ఓడిపోయినా గెలిపోయినా సైనికుడిని రెస్పెక్ట్ చేయాలి. అలాగే స్పోర్ట్స్ కూడా అంతే, స్పోర్ట్స్ కూడా అతను గెలుస్తాడా ఓడిపోతాడా అనేది తర్వాత సంగతి, మెడల్ వచ్చిద్దా రాదా అనేది ఇంపార్టెంట్ కాదు. తను ఫైట్ చేశాడా లేదా స్పోర్ట్స్లో, తన మ్యాక్సిమం తన కెపాసిటీని ప్రాణం పెట్టి వాళ్ళు ఆడతారు, గేమ్ ఆడతారు. ఓటములు గెలుపు అనేది సహజం, అది దాని గురించి అసలు మనం ఆలోచించకూడదు, మెడల్స్ గురించి ఆలోచించకూడదు. కానీ బట్ నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ యూఆర్ ప్రొవైడింగ్ టు డిఫరెంట్ స్టేట్స్ ఇస్ డిస్క్రిమినేటరీ, బయస్డ్ అండ్ ఇంటెన్షనల్ డిస్క్రిమినేషన్ అని సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటున్నప్పుడు మరి దాని గురించి ప్రశ్నించాలి. నేను చాలా రోజుల నుంచి ఇదే ప్రశ్నిస్తున్నానంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్నే నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే ఇవన్నీ ప్రశ్నించడానికి వీ నీడ్ టు క్వశ్చన్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. ఇంకా లాస్ట్ 15 years నుంచి భారతీయ జనతా పార్టీని ప్రశ్నించినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే వైఎస్సీపీ కానీ టీడీపీ కానీ ఇద్దరు కూడా కొద్దిగా ఫేవరబుల్గానే ఉన్నారు. వాళ్ళని అంటే ఎందుకు వచ్చిన కూడా వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏదో ఫండ్ ఇస్తారు అని అనుకున్నారు, కానీ వాళ్ళు ఇచ్చింది ఏమి లేదు. అదే చెప్తున్నాను కదా, వాళ్ళతో అనుకూలంగా మనకు ఫండ్స్ వస్తాయనేది ఒక పెద్ద అపోహలో ఉన్నారు వీళ్ళు, తప్ప పెద్ద ఇచ్చింది ఏం లేదు. ఇడిదిరిగి వాళ్ళకి వచ్చింది 20 కోట్లు. బీజేపీకి అనుకూలంగా ఉండి వాళ్ళు చెప్పిందంతా చేసినా కూడా వచ్చింది 20 కోట్లే కదా. సో ఇది ఎక్కడో తేడా కొడుతుంది, అది నా ఉద్దేశం. మనం ప్రశ్నించి కొద్దిగా మనకు కూడా ఫండ్స్ తీసుకురావాలి. వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ జాతి, వన్ నేషన్ వన్ కంట్రీ, నేషనలిజం, నేషనాలిటీ, దేశభక్తి, యూనిటీ అన్నప్పుడు ఇది కూడా జస్టిఫై చేయాలి. ఇదిగోండి నాకు గుజరాత్ ఆంధ్రప్రదేశ్ ఒకటే, ఉత్తరప్రదేశ్ తమిళనాడు ఒకటే అని నీ ఫండ్స్ అలొకేషన్లో చూపించాలి. తమిళనాడుకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఫండ్ ఆపేశారు, ఎందుకు హిందీ పెట్టలేదని. ఎడ్యుకేషన్ ఫండ్ ఆపటం ఏంటంటే చిన్నపిల్లలు చదువుకునేది, అది చదువుకునేది భారతదేశంలో చదువుకునేదే మన సౌత్ ఇండియాలో చదువుకునే కొద్ది గొప్ప ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ సౌత్ ఇండియాలో, అంటే వాళ్ళకి నువ్వు ఫండ్ ఆపేస్తే నువ్వు చెప్పిన మాట ఏం లేదని. ఇవన్నీ కూడా డిస్క్రిమినేటరీకి సంబంధించినటువంటి వాళ్ళు రైస్ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ పోస్ట్ చేశాడు, ఇప్పుడు చూసాను కదా పంజాబ్ అతను పోస్ట్ చేశాడు, ఇవన్నీ అన్యాయం జరుగుతుంది మాకు అని చెప్పేసి పంజాబ్ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నేను పదే అది చెప్తున్నాను, మనకు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని ప్రశ్నించే వాళ్ళు లేకపోవడంతో మన దురదృష్టం. థ్యాంక్ యూ, నమస్కారం.